Hi everyone. Today we will discuss about Tata Consultancy Services Q2 FY26 results. ఈ క్వార్టర్లో పర్ఫార్మెన్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. నాట్ గ్రేట్, నాట్ బ్యాడ్, బట్ విత్ ఫ్యూ ఇంపార్టెంట్ సిగ్నల్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. TCS రిపోర్టెడ్ రెవెన్యూ 65,799 crore. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 64,206 crore ఉండింది. సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 2.3% అండ్ క్వార్టర్ ఓవర్ క్వార్టర్ 3.7%. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 12,121 crore, స్లైట్లీ హయ్యర్ దెన్ లాస్ట్ ఇయర్స్ 11,955 crore, అంటే 1.4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. బట్ కంపేర్ టు Q1 12,760 crore, అంటే ప్రాఫిట్ డ్రాప్ అయింది 5% సీక్వెన్షియల్లీ. ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసి 25.2%, ఎక్స్క్లూడింగ్ రీస్ట్రక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 1,135 crore. లాస్ట్ క్వార్టర్ కి కంపేర్ చేస్తే 70 basis points ఇంప్రూవ్ ఉంది. మీనింగ్ ఏంటంటే డిస్పైట్ వేజ్ హైక్స్ మార్జిన్ ఇంప్రూవ్ స్లైట్లీ. టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి $10 billion, అంటే లాస్ట్ ఇయర్ $9.4 billion గా ఉంటుంది. 6% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, ఇండికేటింగ్ స్ట్రాంగ్ డీల్ పైప్ లైన్. రీజన్ వైజ్ చూస్తే ఓన్లీ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా షోడ్ స్ట్రాంగ్ గ్రోత్, 12% ఇయర్ ఆన్ ఇయర్. లాటిన్ అమెరికా 1%, while US, Europe and India markets are negative growth because of BFSI slowdown and weak discretionary spending. BFSI అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్. TCS కి మేజర్ రెవెన్యూ సోర్స్, సో BFSI స్లగ్గిష్ గా ఉంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుంది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్ అండ్ యూటిలిటీస్ సెగ్మెంట్ లో సీక్వెన్షియల్ రికవరీ విజిబుల్ ఉంది. సో మేనేజ్మెంట్ కామెంటరీ విషయానికి వస్తే CFO సమీర్ గారు చెప్పారు, వి అచీవ్డ్ గుడ్ గ్రోత్ మొమెంటమ్ అక్రాస్ వర్టికల్స్. వీ హ్యావ్ ప్రయారిటైజ్డ్ వేజ్ హైక్స్, బిల్డింగ్ ఫ్యూచర్ రెడీ క్యాపబిలిటీస్ అండ్ ఎకోసిస్టమ్ పార్ట్నర్షిప్స్. ఇంటర్ప్రిట్ చేస్తే దీన్ని వేజ్ హైక్స్ అంటే TCS టాలెంట్ రిటెన్షన్ అండ్ ఎంప్లాయ్ సాటిస్ఫాక్షన్ మీద ఫోకస్ చేస్తుంది. ఫ్యూచర్ రెడీ క్యాపబిలిటీస్ అంటే AI, క్లౌడ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ లో డీప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎకో సిస్టమ్ పార్ట్నర్షిప్స్ అంటే AWS, Azure, Google క్లౌడ్ తో కొలాబరేషన్ ఎక్స్పెండ్ చేస్తున్నారు. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ వల్ల కంపెనీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎక్స్టర్నల్ అక్విజిషన్స్ కి రెడీగా ఉంది. పాజిటివ్ విషయానికి వస్తే డిస్పైట్ వేజ్ హైక్స్ అండ్ రీస్ట్రక్చరింగ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయిన 70 basis points క్వార్టర్ అండ్ క్వార్టర్. ఇది మెయిన్ గా రూపీ డిప్రిషియేట్ అవ్వడం వల్ల జరిగింది. అండ్ $10 billion వర్త్ డీల్ విన్ అయ్యారు. దట్స్ హెల్తీ అండ్ డిమాండ్ విజిబిలిటీ. డివిడెండ్ పర్ షేర్ కి 11 rupees ని షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ అప్రోచ్ గా అనౌన్స్ చేశారు. మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా గ్రోత్ డిపెండెన్సీ డైవర్సిఫై చేస్తుంది, విచ్ ఇస్ వెరీ పాజిటివ్. కన్సర్న్స్ అండ్ షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ వచ్చేసి BFSI వర్టికల్ స్టిల్ మ్యూటెడ్, అంటే ఇది మెయిన్ డ్రాగ్ ఫర్ TCS. US అండ్ యూరోప్ లో నెగిటివ్ గ్రోత్ డ్యూ టు మ్యాక్రో స్లో డౌన్. సీక్వెన్షియల్ ప్యాడ్ డ్రాప్ అయింది 5%. షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మూమెంటం వీక్ అయింది, మెయిన్లీ రీస్ట్రక్చరింగ్ కాస్ట్ 1,135 crore వల్ల. సో ఓవరాల్ గా TCS ఒక హై క్వాలిటీ కాంపౌండర్. షార్ట్ టర్మ్ లో BFSI డ్రాగ్ ఉండొచ్చు, బట్ మీడియం టర్మ్ FY27 to FY28 లో రికవరీ స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ వెన్ డిస్క్రిషనరీ IT స్పెండింగ్ రీబౌన్స్ అండ్ AI లీడ్ డీల్ స్కేల్ అప్. సో అవుట్లుక్ విషయానికి వస్తే FY26 అండ్ బియాండ్ మేనేజ్మెంట్ ఆస్పిరేషనల్ మార్జిన్ రేంజ్ 25 to 26% మెయింటైన్ చేస్తున్నారు. FY26 లో పర్ఫార్మెన్స్ FY25 కన్నా బెటర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ గా ఉంది. మెయిన్లీ లార్జ్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్స్ ర్యాంప్ అప్ అవుతున్నాయి. ఇఫ్ యు ఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, TCS స్టిల్ స్టాండ్స్ యాజ్ ఏ స్టడీ కాంపౌండర్ విత్ రోబస్ట్ క్యాష్ ఫ్లోస్, హెల్తీ డివిడెండ్స్ అండ్ స్ట్రాంగ్ లీడర్షిప్. షార్ట్ టర్మ్ వెలిటిలిటీ ఉండొచ్చు, కానీ లాంగ్ రన్ లో డిజిటల్ అండ్ AI ఇన్వెస్ట్మెంట్స్ ని లివరేజ్ చేస్తుంది. దట్స్ ఇట్ గైస్, టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.